హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం వినడానికి కొత్తగా ఉన్న తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అదే చికెన్ కొల్హాపురి. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక బగారాకు, హాఫ్ ఎండు కొబ్బరి, ఇలాచీలు 2, 1 స్టార్, మరాఠీ మొగ్గలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 10, జాపత్రి 1, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 8 వేసి అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇది చల్లారక మిక్సర్ గ్రైండ్లో వేసి కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. వేరొక ప్యాన్లో 100 గ్రామ్స్ ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి, బగారాకు 1, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 వేసి కొద్దిగా ఉడికాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే హాఫ్ కేజీ చికెన్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి చికెన్ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా వేసి ఒకసారి అంతా చికెన్ని కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు పట్టే వరకు ఉడికించుకోవాలి. ఒక టమాటాని ముక్కలు చేసి పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసి కలిపి ఇందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే మీ రుచికి తగినంత సరిపడకపోతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ నీరంతా ముక్కకు పట్టి ఉడికేలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఇది దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి, చికెన్ కొల్హాపురి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా చికెన్ కొల్హాపురి తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. మాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.